హాయ్ హలో నమస్తే, నేను మీ తేజస్వి. అండ్ ఈ డిసెంబర్ 19th ఒక సూపర్ హారర్ మూవీ అయితే మన ముందుకు వస్తుంది, జిన్ అంట. సో టైటిలే కొంచెం కొత్తగా ఉంది కదా, మరి సినిమా ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను చాలా బాగున్నాను. అండ్ ట్రైలర్ అయితే కొంచెం కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంది. జనరల్గానే హారర్ మూవీస్కి కొంచెం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది, చాలామంది హారర్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో చాలా హారర్ మూవీస్ వచ్చాయి కదా సార్, ఏంటి దీనికి అంటే దీంట్లో ఉన్న డిఫరెంట్ కాన్సెప్ట్ ఏంటి? అంటే జిన్ అనే కాన్సెప్టే అది సపరేట్ మేడం. అది అంటే అసలు ఎంటైర్ జిన్ అంటే ఏంటి? జిన్ అంటే ఏంటంటే మేము మూవీ చూడాలి మేడం. అంటే జిన్ అనే దానికి మీనింగ్ ఉంటుంది కదా, సో అలా. అంటే జిన్ అంటే స్క్రిప్ట్ చేసిన వాళ్ళు మా సింబా వారు ఉన్నారు, వారు చెప్తారు. హలో మ్యామ్. హాయ్ అండి. एक्चुअली ब्रह्म राक्षस यू हैव दैट, బ్రహ్మ రాక్షసి అంట, आपको पता? तो उस टाइप मतलब जैसा इसमें ब्रह्म राक्षस इस टाइप का जिन करके भी एक कैटेगरी आता है ఓకే डार्क वर्ल्ड में. ఓకే ओके, जिन इसका मतलब ये है वो एक राक्षस बोलते हैं ना, जैसा राक्षस बोलते हैं वैसा రాక్షసుల్లో ఒక రకం జిన్. हाँ, इट्स अ नेम ऑफ वन पर्टिकुलर डार्क वर्ल्ड పిశాచులు రాక్షసులు వాళ్ళలో ఒక రకం. हाँ उस टाइप का है. लेकिन दो टाइप से यूज करते हैं लोग. हर एक इंसान नहीं यूज कर सकता. इसे पॉजिटिव भी यूज करते हैं, नेगेटिव भी यूज करते हैं. ఓకే वो क्या है, कैसा पॉजिटिव कैसा नेगेटिव, ये आपको मूवी में मिल जाएगा, आपको देखने मिल जाएगा इसमें. కానీ మీ క్యారెక్టర్ మాత్రం అంటే మీరు చేసింది హారర్ మూవీ అయినా సరే ఎక్కడో మీ క్యారెక్టర్ కొంచెం కామెడీ ఆ జోనర్లోకి వెళ్తుంది అనిపించింది. कॉमेडी होता है. हाँ, एक्चुअली कैसा है मैडम, वी आर स्टूडेंट्स एक्चुअली. ఓకే विल जब हम स्टूडेंट हो कैरेक्टर कर रहे हैं तो हम सीरियस होके नहीं कर सकते. जब फ्रेंड्स रहते हैं जो कॉमेडी जाता है, इसमें सिचुएशन को जितना चाहिए उतना ही कॉमेडी है. वी आर नॉट సిచ్యువేషనల్ కామెడీ. सिचुएशनल कॉमेडी, पॉइंट कॉमेडी, कहीं पे भी हम कॉमेडी ऐड नहीं किए. वो जगह में जितना चाहिए उतना ही डाले. बट इट्स वेरी ह्यूज बिकम आफ्टर व्हेन वी सी द मूवी. वो हम देखते वक्त हमको कुछ लगता नहीं था ये कॉमेडी वर्क होगा होगा होगा. व्हेन वी सी विथ सम पीपल्स, तब हमको पता चला वी डिड वेरी वेल. सबको अच्छा लग रहा है, जो अच्छा नहीं लग रहा है वो अच्छा लग रहा है. जो मतलब हम देखते हो तो ये वर्कआउट नहीं होगा, तो वहाँ पर हो रहा है वो. So comedy works in my movie. So ఓకే. yes ma'am. అండ్ ఓన్లీ ఆయనేనా మీ మీ దాంట్లో కూడా కామెడీ? అంటే నేను ఈ మొత్తం ఫిల్మ్ లో ఒక కీ పాయింట్ లో వస్తాను. మీ చుట్టూ తిరుగుతుంది అయితే లేదు లేదు, నేను ఒక కీ పాయింట్ లో వస్తాను. Okay. దేనికి వస్తాను అనేది నెక్స్ట్ పార్ట్ 2 లో తెలుస్తుంది నేను ఎందుకు వచ్చాను. ఓకే, పార్ట్ 2 కూడా Yeah, ఆల్రెడీ స్క్రిప్ట్ అంతా రెడీ. Ready. స్పూకీ వరల్డ్ అని ఉంది కదా, వరల్డ్ ఒక ఫిలం లోనే ఆపము, వరల్డ్ Okay. గోస్ ఆన్ కదా. సో అలాగా ఇది జస్ట్ ఒక విజిటింగ్ కార్డ్ లాగా యాక్చువల్లీ తీసుకొని వెళ్తుంది. అండ్ దిస్ విజిటింగ్ కార్డ్ నెవర్ డిసప్పాయింటెడ్ ఎనీ ఆడియన్స్. ఓకే సో మీరు ఒక 1 hour 55 minutes రన్ టైం ఉంది మూవీది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఎక్కడూ డిస్కనెక్ట్ కాకుండా, మిమ్మల్ని ఎక్కడూ బోర్ కొట్టకుండా స్మూత్గా తీసుకెళ్తుంది. అండ్ ద హార్డ్ కోర్ హారర్ మూవీ లవర్స్ ఉంటారు కదా, దానికి వాళ్ళకి చెప్పి చేసినట్టు ఉంటుంది. ఓకే, అయితే ఏదో అంటే చిన్న గెస్ట్ రోల్ లో కనిపిస్తారు కానీ నెక్స్ట్ పార్టీకి మీరే లీడ్ ఇచ్చేస్తారు. అంటే చాలా క్యారెక్టర్ వస్తాయి మేడం మూవీలో. ఓకే ఆ క్యారెక్టర్ ఎందుకు వచ్చావో ఎందుకు లేదని ఫస్ట్ పార్ట్లో మేము చూపించాం. కొంచెం పార్ట్లు నెక్స్ట్ పార్ట్లో ఉన్నాయి, కొంచెం అది నెక్స్ట్ అంటే వరల్డ్ చూపించాలి కదా మేము. ఆ స్పూకీ వరల్డ్ అనేది చూపించడానికి కొంచెం క్యారెక్టర్ వస్తాయి మళ్ళీ వెళ్తాయి, అలాగుంది. చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓకే సార్, ఎందుకు 1 hour 55 minutes? అంటే చాలా అంటే సినిమా చూసే వాళ్ళకి మినిమం 3 hours అలా ఎక్స్పెక్ట్ చేస్తారు. చాలా అప్పుడే అయిపోయిందా అనే ఫీలింగ్ వస్తుందేమో కదా. లేదు మేడం, 3 hours మూవీ, 2 hours మూవీ, 2.5 hours మూవీ ఏం లేదు మేడం. మేము ఆడియన్స్కి ఎంత చూపించాలో అంతే చూపించాలి మేడం. అది 1 hour అయినా అవ్వచ్చు, 2 hour అయినా అవ్వచ్చు. ఇప్పుడు 3 hour మేము కూర్చుంటే దాంట్లో ఉండాలి కదా మేడం ఏమన్నా.
ఒక చూపించడానికి మా మూవీ ఫస్ట్ హాఫ్కి 1 hour 55 minutes చాలు అనిపించింది, అందుకే ఆపేసాం. ఎందుకంటే మాకు ఇంకా నెక్స్ట్ పార్ట్ 1 అలాగ ఉన్నాయి మేడం, ఇంకా వాళ్ళు చూపించాలి కదా, అందుకే 1 hour 55 minutesకే ఆపాం, చాలు ఇంతే అని. ఓకే, అంటే సెకండ్ పార్ట్కి ఇంకా అంటే ఎక్కువ లీక్ చేయకూడదు అనే ఉద్దేశం ఏమన్నా ఉండింది? అంటే ఎంటైర్ స్మూకీ వాడికి ఒక విజిటింగ్ కార్డ్ లాగా, ఓకే, ఎంటైర్ అదే జిన్ కింద ఒక వరల్డ్ ఉంది కదా మేడం, ఎంటైర్ వరల్డ్కి ఒక విజిటింగ్ కార్డ్ లాగా. ఇప్పుడు ఎవరినైనా కలిసినప్పుడు నా విజిటింగ్ కార్డ్ ఎప్పుడైనా ఇది చేయండి అంటారు కదా, అలాగా ఒక ఫస్ట్ పార్ట్ విజిటింగ్ కార్డ్ లాగా. ఓకే, అంటే నెక్స్ట్ పార్ట్స్కి రావడం కోసం ఇది జస్ట్ ఒక ఇంట్రడక్షన్ లాగా. అంటే పార్ట్ 1 చూస్తే మీకు పార్ట్ 2 దానికి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఓకే, పార్ట్ 3 దాని నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అలాగుంది ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కలాగుంది. ఓకే, అంటే క్యారెక్టర్ ఎంటైర్ సిరీస్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఇప్పుడు మా క్యారెక్టర్ మామూలు ఎంత క్యారెక్టర్ చేశారో ఎంటైర్ సిరీస్ ఉంటారు వీళ్ళందరూ, ఎక్కడ కూడా చేంజెస్ అవ్వరు. ఓకే, ఎనీవే మేము ఈ మూవీలో ఎవరైనా డెత్ చేసి ఉంటే కూడా వాళ్ళు కూడా కవర్ అవుతారు, వాళ్ళు ఎందుకు డెత్ అయ్యారు, అలాంటి సీక్వెన్స్ చాలా ఉన్నాయి మేము. ఎంటైర్ మూవీలో మీరు ఒక్క సీన్ అయినా చూడలేదంటే ఎంటైర్ మూవీ మీకు అర్థం అవ్వదు, ఎంటైర్ మూవీ అది అర్థమే అవ్వదు. అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో సినీవర్స్ ఇలా వస్తున్నాయి కదా సార్, అంటే ఇప్పుడు హనుమాన్ ఈ కంటిన్యూ అవుతున్నాయి సిరీస్ అట్లా అలానా, లేదంటే ఇప్పుడు ఓన్లీ ఈ జిన్ అనేది మాత్రమే స్టోరీ కంటిన్యూ అవుతుందా? స్టోరీ కంటిన్యూ అవుతుంది, అది సినీవర్స్ లాగా కాదు. లేదు అంటే జిన్ యూనివర్స్. ఓకే, అంటే స్టోరీ చేసుకున్నాక వి బిల్ట్ వన్ హోల్ స్టోరీ, బట్ అది ఒక ఫిలంలో ప్యాక్ చేయాలంటే కుదరదు, వాస్ట్ అయిపోతుంది సబ్జెక్ట్. సో ఫస్ట్ అర్లియర్లో మనం సిరీస్ చేద్దాం అనుకున్నాం. సిరీస్ మాకెందుకో లైక్ ఇది వర్కౌట్ అవ్వదు, సిరీస్ అయితే లైక్ ఓటీటీలో వస్తుంది చూస్తారు. నో ఆడియన్స్ ఎంజాయ్ చేయాలంటే థియేటర్కి రావాలి, 5.1 డాల్బీ అట్మోస్ 7.1 అట్మోస్లో ఆ ఒక హారర్ ఫీల్ని తెచ్చుకుంటేనే హారర్ మూవీకి వాల్యూ. సో ఎంజాయ్ చేయాలి. సో దానికోసం మీరు థియేటర్లోనే రావాలి. థియేటర్కి రావాలంటే రన్ టైం చూసుకోవాలి, ఏ పార్ట్కి ఎంత పెట్టాలి అండ్ ఏది కీ పాయింట్స్ ఫస్ట్ పార్ట్లో పెట్టాలి, సెకండ్ పార్ట్కి ఎంత ఉంచుకోవాలి. సో ఇవన్నీ ప్లాన్ చేసుకునే మేము థియేటర్కల్ రిలీజ్గానే ఇది చేసాము. యాక్చువల్లీ మూవీ అంటే థియేటర్లే చూడాలి. అవును, అందులోనూ హారర్ ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్లో డిఫరెంట్గా ఉంటుంది. దట్స్ వై దే సే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్. సో ఈ జిన్ మూవీ థియేటర్లే చూడాలి. అంటే ఇంకొకటి ఏంటంటే మేడం, ఐ థింక్ నాతో అయ్యి ఉంటే స్క్రిప్ట్ అవ్వదు ఇది నాది అంతా. ఆయన ఎలాగుంటే మేడం, ఆయన ఒక ఓపెన్గా చెప్పాలంటే ఆయన వర్డే వేరే. ఆయన స్క్రిప్ట్ చేయాలంటే ఫస్ట్ ఇలా పెడతాడు మేడం, ఫుల్ మొత్తం కంప్లీట్ స్క్రిప్ట్ ఎంటైర్ స్క్రిప్ట్ ఇలా పెడతాడు మేడం. ఒక రూమ్ ఉంది అయింది, ఆ రూమ్లో ఇలా పెడతాడు, అదొకటి తీస్తాడు, ఇలాగిస్తాడు, ఇదొకటి. మాకు అవ్వదు మేడం, నువ్వు ఓపెన్గా యాజ్ ఎ డైరెక్టర్ నాకు అవ్వదు అలాగా. మాకు అన్నీ రెడీగా ఉండి నేను ఆయనకి చెప్పేశాను, నువ్వు విత్ డైలాగ్ నాకు రాసిస్తే నేను షూట్ చేస్తా, లేకపోతే నాతో అవ్వదు. ఎందుకంటే మేడం ఒక సీన్కి ఇంకొక సీన్ కనెక్ట్, ఒక షార్ట్కి ఇంకొక షార్ట్ కనెక్ట్. మేము ఎలాగంటే ఆయన లేకుంటే నేను షూట్ చేయను, ఆయన స్పాట్లో ఆయన ఉండాలి. ఆయన స్పాట్లో ఒక షార్ట్ నేను షూట్ చేస్తున్నానంటే షార్ట్ అయిన తర్వాత సింబా ఓకేనా ఆయన అడిగేది నేను, ఎందుకంటే ఆయన ఎంటర్ స్క్రిప్ట్ ఆయనకి తెలుసు. కానీ నేను నాది ఏంటంటే ఆయన స్పాట్లో షూట్ చేసేది కంటిన్యూటీ అన్నీ నాది. ఆయన చూస్తేనే ఒక్కోసారి భయం వస్తుంది నాకు. ఆయన ఎలాగంటే ఆ సీన్ ఎక్కడ ఉంది సింబా, ఇది కరెక్ట్ సార్ అది అక్కడ వెళ్ళేసి వస్తాడు కదా, అది వండర్. అది నాకు అవ్వదు, నాకైతే అస్సలు అవ్వదు. అదొక విషయంలో ఆయన ఎంత పోగొడితే కూడా అవ్వదు. సార్ మీ రోల్ ఎలా ఉంటుంది? నా రోల్ బాగా చాలా మెచ్యూర్గా ఉంది. వాట్ మై ఏజ్ ఇస్ నా ఇట్స్ లైక్ ఎల్డర్ టు దట్ ఏజ్. ఓకే, అంటే వాళ్ళేమో కాలేజ్ స్టూడెంట్స్ అంటున్నారు, మీరు అంటే ఏమన్నా వాళ్ళకి లెక్చరర్ లాగా? అలా లెక్చరర్ లేదు, అదిక్కు మేలే, అదికు మించి. ఓకే, సో I mean he had written it so passionately, that role. And for that casting, he was, they had approached some 4 actors, and he approached me random. ఒక టీ అడ్డా ఉంది అక్కడ వచ్చి జిన్ మూవీ చేస్తా, సో there is a role, you have to do it. He explained me the script, and I am a hardcore horror movie fan.
right from Exorcist, Conjuring, all the movies. So he explained me the story, and I was like fascinated. Oh, this is a very nice movie. I mean, story subject is very good. So I said I'll do it, and he got me introduced to Ram sir, and even he was like, he suits the role. It's good. So the casting was done. Then later on, shooting went on. I got to know, like, I got to know in the sense that that role started becoming very powerful. That way he had written, so passionately he had written, and so passionately he selected me, saying your look, that beard, mooch, and the color, everything suits. సార్ అంటే జనరల్ గానే మీరు ఈ లుక్ లో ఉంటారా లేదా సినిమా కోసం ఏమైనా గ్రూమ్ చేయడం జరిగింది? లేదు జనరల్గా ఐ వాజ్ దేర్ ఇన్ దిస్ లుక్, వేరే క్యారెక్టర్కి కంటిన్యూటీ. సో పీపుల్ స్టార్ట్ సేయింగ్ ఈ లుక్ బాగుంది, సో ఐ స్టాప్ డైయింగ్. ఓకే, ఐ స్టాప్ డైయింగ్ మై బియర్డ్. ఈ లుక్ బాగుంది, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, తలా అజిత్ ఆ టైప్లో ఉంది. సో లైక్ ఈవెన్ ఐఎమ్ ఏ ఫ్యాన్ ఆఫ్ తలా అజిత్, గుడ్. So he wanted that look. So he said, this look suits our role. You have to do it. And this happened. సార్ అంటే నాకు ఈ పోస్టర్ చూస్తున్నప్పుడు ఎక్కడ మీ నుంచి ఒక హారిఫైయింగ్ డైలాగ్ ఏదైనా చెప్తే బాగుంటుంది అనిపిస్తుంది. హారిఫైయింగ్ డైలాగ్ మూవీలో అట్లా పంచింగ్ డైలాగ్ టైప్ లేదు. బేసిక్లీ ఇదిలో కంటెంట్ ఓరియంటెడ్ మూవీ. పంచింగ్ డైలాగ్లో టైప్ లేదు. పంచింగ్ కాదు సార్, అంటే మీ ఇప్పుడు ఈ లుక్ చూసినప్పుడు మీ చూపు ఉంది చూసారా, ఏదో చాలా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టేలా ఏదో కొంచెం ఉంటుంది అని అనిపిస్తోంది. అందుకే మీరు ఒక చిన్న డైలాగ్ ఉంది. చిన్న డైలాగ్ అంటే అందులో ట్విస్ట్, మూవీలో ట్విస్ట్, దట్స్ ద ట్విస్ట్, ఇంటర్వెల్ పాయింట్ టైప్. సో ఒక ఫైల్ ఉంది, ఆ ఫైల్ చూసి చలో టైం ఆ గయా. సో అంద లుక్లో అదే నెక్స్ట్ అక్కడే లుక్ లో తెలిసిపోతుంది. అయితే మూవీలో మీరు చాలా భయపడతారేమో. అవునా? అది యాక్చువల్లీ మూవీ చూడాలి, కొంచెం ట్విస్ట్ ఉంది. ఓకే, భయపెట్ట టైప్ వెళ్ళలేదు, వేరే టైప్ కొంచెం ట్విస్ట్ ఉంది. ఓకే. అండ్ అంటే మీరు హారర్ మూవీస్ ఎక్కువ చూస్తాను, ఇష్టపడతాను అన్నారు కదా. హారర్ మూవీస్ చూడడం వేరు, యాక్ట్ చేయడం వేరు. ఎక్కడన్నా ఏదన్నా భయాలు మిమ్మల్ని వెంటాడడం మీ అందరికి ఇది ఏమన్నా అంటే ఆ సీన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా అక్కడ జరిగినవి ఏమన్నా మైండ్లో రన్ అవ్వడం ఇలాంటివి ఏమన్నా? నాకు జరగలేదు ద టైప్ ఎక్స్పీరియన్సెస్. హీస్ గాన్ త్రూ దట్. అవునా సార్? అంటే ఎలాంటి ఎక్స్పీరియన్స్? షూటింగ్లో కెమెరా ఆఫ్ అయ్యేది, మేము షూటింగ్ చేసుకుని ఇంటికి పోయిన తర్వాత అంటే మేము ఆ మైండ్లోనే ఉంటాం మేము. అంటే బాలరాజ్ వాడి సార్ ఉన్నారు కదా, వాళ్ళది ఒక సీన్ మేడం. ఫస్ట్ డే ఇల్లుకి పోయి వచ్చి ఉంటారు, ఆయన అది ఎక్స్పీరియన్స్ చేయాలి. జిన్ని ఇలా చేయి పెట్టి జిన్ అని చెప్తాడు మేడం. చెప్పిన తర్వాత నెక్స్ట్ షాట్లో చనిపోతాడు ఆయన ఉంటాడు. అది ఆయనకి కూడా ఎక్స్పీరియన్స్ అయింది ఇంటికి పోయే వరకు. ఆ రోజు మేము ఇంటికి పోయాము, మా అసిస్టెంట్ ఒకరు ఉన్నారు, ఇద్దరు అసిస్టెంట్స్ ఉన్నారు. వాళ్ళు పోయి ఒక టెర్రస్లో పడుకున్నారు. నైట్ అరౌండ్ ఒక 2:30 అయింది మేడం. ఎవరో వచ్చి డోర్ తీశారు, చూస్తున్నాడు ఆపోజిట్ రియల్గా, అంటే ఫ్రెండ్ రూపంలో. ఆయన ఫ్రెండ్ ఒకరు ఉన్నారు, ఆయన ఫేస్ అన్నీ అయిందే, వాయిస్ వేరేది. ఏంట్రా ఇప్పుడు వచ్చావరా, ఎందుకురా ఇప్పుడు వచ్చావు అంటే నేను జిన్ వచ్చాను. ఇలా రియల్గా ఎక్స్పీరియన్స్ అయింది. నేను కింద రూమ్లో నేనున్నాను, టెర్రస్లో వీళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వచ్చి కిందకు మినిమం ఆ రోజు ఫుల్ నైట్ మేము పడుకోలేదు. ఇది కళ నిజంగా జరిగింది మేడం, సీరియస్గా జరిగింది. ఈ ఎక్స్పీరియన్స్ నాకు అవ్వలేదు, ఎందుకంటే ప్రొబాబ్లీ ఎవ్రీ డే 1 or 2 times గాయత్రి మంత్ర చెప్తాను ఎవ్రీ డే. అంటే జనరల్ గానే సినిమా స్టార్ట్ అయ్యాక లేదు, జనరల్ గా. సో ఈజీగా నెగటివ్ ఎనర్జీ కొంచెం కష్టం ఉందా? ఓకే. అండ్ మీకు అలాంటి ఎక్స్పీరియన్సెస్? నాకేం అలాంటి ఎక్స్పీరియన్స్ జరగలేదు. బట్ నేను రైటింగ్ టైం నుంచి డిస్కస్ చేస్తున్నాం కదా, సో మనం వాళ్ళని ఎలా భయపెట్టాలి. ఇప్పటి వరకు చాలా సిరీస్ ఇది హారర్ మూవీస్ చూసాం కదా, రొటీన్ కాకుండా
డిఫరెంట్గా ఎలా భయపెట్టాలి ఆ ఒక పాటని రాసేటప్పుడు అప్పుడు మేము ఫీల్ చేసేవాళ్ళం, అయినా కూడా మేము అలాంటి నెగిటివ్ ఏం అవ్వలేదు. బట్ వీడు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు, లైక్ వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ నైబర్హుడ్లో, లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్లో అలాంటివి చూసి పెరిగాడు కాబట్టి హీ రైట్స్ వెల్. ఓకే, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూసారా మీరు? అంటే ఈ సినిమాలో కనిపించే సిచ్యువేషన్స్ మీ రియల్ లైఫ్లో ఏమైనా కనిపించాయా? చాలా 85% ऑफ द मूवी ఓకే जो मेरे साथ हुआ है वही है. 80% 85% ऑफ द मूवी. अभी जो 15% है मूवी फ्रेम में डालने के लिए कुछ ज़्यादा कम करना पड़ता है. ऑलमोस्ट 85% ऑफ द मूवी what I experienced from childhood to till today, what I have experienced I wrote in the movie actually. అంటే మీరు రియల్ లైఫ్లో హారర్ ఎక్స్పీరియన్సెస్ రియల్ हाँ చూసారా మీరు? हाँ ఓకే, तभी मैं ये स्टोरी बिल्ड करने के लिए मुझे प्लस हुआ. మీకు అయితే ఈ పోనీ జిన్ అన్న ఈ దెయ్యాలు భూతాలు భయం లేదా మీకు? देखिए मैडम, आपको मैं एक बात बोलता हूँ. अगर तुम भूत बोलते डर गए, वहाँ को आपका खत्म, तुम डरते ही रहोगे. एक बार अगर सिचुएशन कभी भी ऐसा आया, रात में जाने के लिए डर आया, कहीं जाने के लिए, लोगों से डरते नहीं, भूत का माइंड में रहता है. मुंह से बोलने के क्या बोलते हैं, रात में चोर रहते हैं, वो रहते हैं, ऐसा बोलते हैं, बट एक्चुअली इन माइंड अलग ही रहता है. ఎగ్జాక్ట్లీ, दिस इज द फैक्ट. కరెక్ట్. एक बार वो निकाल के जाओ. कभी भी डेविल अटैक्स हु थिंक्स, मतलब जिसका माइंड वीक है, ఓకే, जिसका हार्ट वीक है, హూ థింక్స్ అబౌట్ డెవిల్ అండ్ ఆల్. हाँ, जो डरता है उसी को अटैक करता है. ఓకే, ठीक है. अभी ఇస్ దిస్ ద రియాలిటీ సార్? हाँ, ఇస్ దిస్ ద రియాలిటీ? यस मैडम, यस मैडम. रियलिटी जो मैं आंखों से देखा हूँ, जो मैं फील किया हूँ, वो मैं मूवी में दिखाने की कोशिश किया हूँ. एंड मुझे फील हुआ है तो इट्स नॉट फील सेम टू अदर्स, ऐसा नहीं है. हर एक इंसान को भी फील हुआ रहता है. जब वो मूवी देखेंगे, दे विल कनेक्ट विथ देयर सम टाइम एक्सपीरियंसेस. ఓకే, ये जब मूवी देखते हैं, अभी कुछ सीन आता है, अभी दूसरे मूवी में आप कौन सा भी सीन देखते हो, तो अपने लाइफ में अगर उस टाइप सिमिलर हुआ होता तो कनेक्ट हो जाता है ऑटोमेटिकली. ఓకే, But 85% of the movie will connect the audiences. ఓకే. బేస్డ్ ఆన్ యువర్ ఎక్స్పీరియన్స్, హూజ్ మైండ్ ఇస్ వీక్, हाँ ది డెవిల్ అటాక్స్ దోస్ పీపుల్, రైట్? हाँ हाँ, Okay. ये रियलिटी है. Okay. अभी कुछ लोगों को जिन लगता है, कुछ लोगों को ये पिशाची राक्षस ऐसा सब ये होता మీరు है. భూతాలు దయ్యాలంటే నమ్ముతున్నారా? అంటే Believe చేస్తారా? దేవుణ్ణి నమ్ముతాను కాబట్టి దెయ్యాన్ని కూడా హా, నమ్ముతాను. జిన్ అంటే ముస్లిం వాళ్ళే భూతాల దయ్యకు జిన్ చెప్తారు. ఓకే, ఓకే. మీరు అంటే ఫ్రమ్ వేర్ ఆర్ యూ బేసికలీ? Actually, basically, I am from Bijapur, madam, Hyderabad, Karnataka. కర్ణాటక. हाँ, Okay. Karnataka. Border, There is I will tell. There is one dargah. ఓకే, Okay, my hometown, Hussein Basha, dargah name actually. Another dargah is there, Sayyid Qadri करके एक दरगाह है. वहाँ पर एक इंसान है, वो जो लोगों को भूत लगता है वो छुड़ाते हैं. ఓకే, वो जो इंसान है, वो कैरेक्टर इन्होंने प्ले किया है. एग्जैक्ट वो कैरेक्टर क्या है वही लिखा हूँ. वो कैरेक्टर उनसे भी अच्छा किया है. ఓకే. कैरेक्टर वाइज ही नो सर, इट्स रियलिटी. क्योंकि मैं उनको फुगाने का वो सब नहीं है. मेरे लिए मुझे स्क्रीन पर जो चाहिए था उससे भी ज़्यादा वो इंसान दिया है. क्योंकि आप देखो मौलवीस जो होते हैं, यू लुक देम, वो फेयर रहते हैं, गोरे रहते हैं, दिखने के लिए सुंदर रहते हैं, बहुत चार्म रहता है फेस के ऊपर. आप देखो उनके फेस पर जितना इस स्टूडियो में लाइट नहीं, उससे ज़्यादा उनके फेस पर लाइट चमक रहा है. करेक्ट. वो चार्म है उनके अंदर. वो देख के मैं फिक्स किया, ये कैरेक्टर करेगा तो ये इंसान ही करेगा और किसी को सूट ना. वी आर प्लान फॉर 4-5 मेंबर्स, अदर आर्टिस्ट हम प्लान किए थे, ओके, लेकिन आई एम नॉट सेटिस्फाइड विद दैट. मैं डायरेक्टर को बोल दिया, करे तो इनो करन दे, नहीं तो दूसरा. आई डोंट हैव एनी ऑप्शंस मैडम. एक्चुअली
एट द सेम टाइम उनका बियर्ड बहुत लंबा था, इतना लंबा था एक्चुअली. ఓకే అట్ దట్ టైం हाँ, when I బిఫోర్ షూట్ before shoot. Continue. और बाद में वो क्या हुआ, सर ही प्लान किया एक्चुअली. वो उतना उतना नहीं, थोड़ा ट्रिम करके थोड़ा स्टाइलिश, मतलब हम मूवी कर रहे हैं ఓకే तो उसमें थोड़ा वो मूवी के लिए भी लुक करके एक रहता है, वो बनाना पड़ा. ही ट्रिम्ड लिटिल बिट, इतना ही है उसके अंदर. तो वो जो वाइटिश जो है, मैच्योर्ड एक एक्टर के लिए वो वाइटिश सूट हुआ एक्चुअली. तो उस टाइप से वो कैरेक्टर सूट हुआ. उनके साथ साथ मैं स्टोरी लिखा था. ये हमारा एक टीम रहने की वजह से एक लीड कैरेक्टर करने का एक मौका मिला. ఓకే అండ్ ఐ థింక్ దీస్ ఆర్ ద రియల్ ఇన్సిడెంట్స్ కంప్లీట్లీ రియల్ స్టోరీ 80 to 85%. స్టోరీ ఈజ్ నాట్ రియల్ No, not like Incidents? that. No, not like that. I am explaining the jinn. Okay. I am explaining what is jinn in this movie. Okay. I connected some stories with that. जिन से मुझे जो जो सुनाई पड़ा था वो लिखा नहीं. मैं जो फील किया वो लिखा हूँ. 2 months में उनके साथ था. जो दरगाह में जो ये करते हैं वो कैसा छुड़ाते हैं क्या. अभी फॉर एग्जाम्पल आपको बताता हूँ, कुछ चीज़ आपको भी मालूम नहीं, किसी को भी मालूम नहीं है. अगर जो इंसान के आंग में जो भूत रहता है, अगर वो नारियल कोकोनट, अगर वो भूत आपके पास आके कोकोनट मांगा तो छुड़ाने वाला भी डर जाएगा. ఓకే आपको समझ रहा है. कोकोनट कौन सा भी भूत मांगता नहीं है कोकोनट चाहिए कर. अगर वो मांगा तो छुड़ाने वाले का टेंशन ज़्यादा हो जाएगा, क्योंकि वो मांग रखता है. जो भी जो नेगेटिव एनर्जी रहता है, मुझे ये दो, मेरे बच्चे के एक बार दिखा दो, मैं चला जाऊंगा इसे छोड़ के. जो कंप्लीट नहीं हो रहा था उसका, जब जिंदा रहता है कुछ एक ये भी है, ऐसा भी है जो पैसा छुपा के रखे रहते हैं कहीं माटी में, जमीन के अंदर, निधि बोलते हैं ना. वो रियलाइज करने के लिए, वो बोल के जाने के लिए भी आते हैं. ऐसे बहुत सारे स्टोरीज है. యా యా ఐ నో तो व्हेन ये चीज किसी को ज्यादा पता नहीं है, नारियल मांगा तो छुड़ाने वाला भी डर जाएगा. वो बहुत टाइम लगेगा उनको, 12 घंटा 15 घंटा, क्योंकि उसका जुबान से वो चीज जाना चाहिए, नारियल का चीज जाना चाहिए, तब जाके छुड़ा सकते हैं. तो इस टाइप के जो मैं बैठ के रोज देखता था, जो मैं फील किया, जिन मैं फील किया हूँ, आई नो. इस दरगाह में आप भी ट्राई करके देखो रात में सोते वक्त. नहीं, आई एम टेलिंग, नो डोंट वरी. ఓకే जिन बोलते हैं 20 to 30 टाइम्स रात में अकेले रहते बोल के देखो, यू विल फील दैट एटमॉस्फेयर ऑटोमेटिकली चेंज. देखो एक बार कर. ఆరా हाँ, मतलब कुछ नहीं होगा, मतलब वो फील होता है. अभी हमारा टेरेस के ऊपर हमारा फ्रेंड को डायरेक्टर जो स्वाद, वो एक्चुअली क्या है, ये दुनिया फॉर हमारे लिए ह्यूमन बीइंग्स के लिए दुनिया है. ये दुनिया में जिनका भी एक दुनिया है, वो हमारे आंखों को नहीं दिखते, उनके आंखों को हम दिखते हैं. तो ये वर्ल्ड में वो घूमते रहते हैं. उनके रास्ते में कोई आ गया, अगर उनके रास्ते में कोई आ गया तो ऐसे फील्स होते हैं. కరెక్ట్ हाँ, तो ऐसा हो गया, ऐसा उसका पूरा इन डिटेल भी बहुत कुछ है, वो आपको मूवी में मिल जाएगा. ఓకే అండ్ మీ ఇద్దరు అంటే ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తున్నారు, రాసేటప్పుడు కూడా మీకు తెలుసు కాబట్టి మీ ఇద్దరు అంటే యాక్ట్ చేయాలి అని అప్పుడే రాసేటప్పుడే అనుకున్నారా, లేదా తర్వాత సిచ్యువేషన్స్? లేదు, ఫస్ట్ మేము టు బి ఆనెస్ట్గా చెప్పాలంటే వీ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. వీ హ్యావ్ టు ప్రమోట్ అవర్ సెల్ఫ్. సో మనం రాస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కడు కథ రాసేటప్పుడు వాడినే హీరోలా చూసుకుంటాడు. సో ఏ రైటర్ అయినా తీసుకోండి, వాళ్ళు మంచిగా ఉంటారు లేదు తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ రావాలని వాళ్ళనే హీరోగా పెట్టి తీసుకుంటారు. తర్వాత ఇంకొక కమర్షియల్ హీరోని తీసుకొచ్చి దానికి ఎవరు సూట్ అవుతారో తర్వాత అది చేసుకుంటారు. ఎవ్రీ రైటర్ కథ రాసుకునేటప్పుడు వాళ్ళనే హీరోగా ఫీల్ చేసుకుని రాస్తారు. సో మేము కూడా అలాగే, ఫార్చునేట్లీ వీ హ్యావ్ దట్ మచ్ పర్సనాలిటీ. సో మ్యాచ్ అయింది కాబట్టి మేము చేద్దాం, నేను తప్పేం లేదు కదా. సో ఫస్ట్ మేము ఆ డైరెక్టర్ సార్ని అడిగాము, సార్ సూట్ అవుతే మాత్రమే ఇవ్వండి, జస్ట్ బికాస్ వీ నో, మేము తెలుసు బాగా తెలుసు అలా ఇవ్వండి. జస్టిస్ ఫర్ ద క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి జస్టిస్ అవుతుందంటే ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మూవీ మంచి హిట్ అవ్వాలి అండ్ మీరు ఇంకా మంచి మూవీస్ మంచి క్యారెక్టర్స్ చేయాలి. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. సో December 19th జిన్ థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మాత్రమే మూవీని చూడండి. స్టే ట్యూన్ టు V6.